ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, ఏ శాటిలైట్ ఛానల్ చూసుకున్నా బెంగళూరులో అండ్ రేవ్ పార్టీ అయితే జరిగింది. అండ్ సేమ్ టైం నటి హేమ అండ్ శ్రీకాంత్ గారు వాళ్ళు ఉన్నారైతే చాలా గట్టిగా అయితే ఆ శబ్దాలు అయితే వినిపిస్తున్నాయి అనమాట. అండ్ సేమ్ టైం దీనికి క్లారిటీ ఇవ్వడానికి ప్రొడ్యూసరు నెట్టి కుమార్ గారు అయితే మన పక్కన ఉన్నారన్నమాట. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఓకే, మనం చూస్తున్నాం సార్, మన వాళ్ళు వెళ్ళినారు లేదా పక్కన పెడితే తెలుగు యాక్టర్లు ఉన్నారు చాలా చోట్ల రాస్తున్నారు. దాని పట్ల మీరు ఏమంటారు? సోషల్ మీడియా పని అదే కదా, ఉన్నది ఉన్నది రాయడం అలవాటు. ఒకటి ఉన్నారా లేరా పక్కన పెట్టేస్తే పోలీసులు ఏం నిర్ధారించారు? అక్కడ శ్రీకాంత్ గారు కాదు, ఆయన వివరించుకోవాల్సి వచ్చింది. ఓకే, యామ గారు లేరు అని వివరించారు, కానీ ఉన్నారు అని పోలీసులు పంపించారు. శ్రీకాంత్ గారి కోసం చెప్పడం, శ్రీకాంత్ గారి కోసం నాకు వ్యక్తిగతంగా ఫ్రెండ్, ఆయన కోసం నాకు తెలుసు. ఆయన పెళ్లి కాడి నుంచి కూడా ఆయన సినిమాలు కానీ ఆయన గారి సినిమాని నేను చేస్తున్నాను. ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఉంది కాబట్టి ఇలాంటి పబ్లిక్ అట్లుగా ఆయన కలిసి ఆయన అవసరం కూడా లేదు. 10 మందికి ఏమైనా హెల్ప్ చేశాడా, లేకపోతే ఇంకా సినిమాలు ఏమైనా తీసాడా, వాటి కోసం చూసాడు కదా పిల్లలు. ఓకే, నేను ఇది రేవ్ పార్టీ తప్ప ఉప్ప నేను అనట్లే. బర్త్డే బాయ్ వచ్చాడు, ఓ బర్త్డే బాయ్ బాగా డబ్బు ఉంది, బాగా డబ్బు ఉన్న కొంతమంది తీసుకొచ్చాడు. దాంట్లో కొంతమంది హైర్ చేసుకున్నాడు, కొంతమంది హైర్ చేసుకొని ఆర్టిస్టుని ఈవెంట్ ప్రోగ్రామ్స్కి అట్లకి వెళ్తుంటారు. అలాగైతే కేసులో పిలుస్తుంటారు, అమెరికాలో ప్రోగ్రామ్ పిలుస్తుంటారు. అలా పిలిచి ఈ ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి ఎక్కువ పిల్లడం మొదలుపెట్టాడు. అలాగేమైనా హమాగారు వెళ్ళారేమో, వెళ్ళుంటారేమో. లేకపోతే అక్కడ డ్రగ్స్ తీసుకున్నారు ఎంతమంది, మందు తీసుకున్నారు ఎంతమంది, బఫీ తీసుకున్నారు ఎంతమంది, కేక్ తిన్నారు ఎంతమంది అనేది పోలీసులు నిర్ధారించారు. ఒకటి సోషల్ మీడియా మాత్రం ఏకదాటిగా మొత్తం రేవ్ పార్టీ. బర్త్డే చేసుకోవాలంటే బర్త్డేకి ఈ మధ్యన కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. బాగా డబ్బు ఉన్నది వచ్చి ఇలా డ్రగ్స్తో అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ డ్రగ్స్ వల్ల మన రేపు ఫ్యూచర్ పిల్లలకి ఎంత వస్తుంది, రేపు మన రాష్ట్రానికి దేశానికి ఎంత నష్టం వస్తుంది. వేరే కల్చర్, వేరే దేశం కల్చర్ తీసుకొచ్చి మన కాడ పెట్టుకోండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, నీకు డబ్బు ఉండొచ్చు, మీ నాన్న బాగా 1000 కోట్లు సంపాదించి ఉండొచ్చు, నువ్వు వచ్చిన ఫ్రెండ్స్ కూడా 1000 కోట్లు బాగా సంపాదించి ఉండొచ్చు. కానీ డ్రగ్స్ అనేది ఒక మహమ్మారిని కొన్ని 100 మంది, కొన్ని లక్షల మంది పిల్లలను నాశనం చేసేస్తుంది అనేది గుర్తుపెట్టుకో. డబ్బు ఉంటే నీ ఇంట్లో పెట్టుకో, డబ్బు బాగా ఉంటే ఎంజాయ్ చేయి, అంతే తప్ప ఇలా నువ్వు పార్టీని పెట్టి చట్టకు వ్యతిరేక పనులు చేయకూడదు. చేస్తే ఇలాంటి వాళ్ళు పీడీ యాక్ట్ కింద ముందు లోన్ వేసేయాలి. పీడీ యాక్ట్ కింద తీసుకుని ముందు లోన్ వేసేయాలి. మేనేజ్మెంట్ ఎవరు చేశారో వాళ్ళు తీసుకుని ముందు పీడీ యాక్ట్ కింద లోన్ వేయాలి. యువతల కాసి వచ్చిన వాళ్ళు కూడా ఇంతకుముందు ఏమైనా కేసుల్లో ఉన్నారా? ఇంతకుముందు డ్రగ్స్ కేసుల్లో కానీ, మద్యం కేసుల్లో కానీ, వ్యభిచారం కేసుల్లో కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళున్నా కూడా పీడీ యాక్ట్ కింద వేయచ్చు. పీడీ యాక్ట్ అంటే 3 సార్లు ఒక్కసారి కేసు రిజిస్టర్ అయితే 4వ లోన్ వేసుకోవచ్చు. రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయొచ్చు, ఏమైనా డెకాటీ షీట్ కూడా ఓపెన్ చేయొచ్చు. ఎందుకు ఎంత గట్టిగా చెప్తున్నానంటే, డ్రగ్స్ అనే మహమ్మారిని మనం ఎంత దూరంగా పెట్టి మన పిల్లల్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని రక్షించుకుంటే అంత మంచిది. అది సినిమా ఫీల్డ్ వెళ్ళినా తప్పే, సాఫ్ట్వేర్ వెళ్ళినా తప్పే, ప్రైవేట్ వెళ్ళినా తప్పే. పోలీసులు కఠినంగా శిక్షించాలి. దీనికి పొలిటికల్ సపోర్ట్ ఉండకూడదు. పొలిటికల్ సపోర్ట్ ఉంది అంటే రేపు ఉదయాన్ని మన పిల్లల్ని మనమే మన ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతాం. కనుక ఇలాంటి వాళ్ళు సినిమా వాళ్ళు వెళ్ళి నిజంగా నిర్ధారణ అయితే వాళ్ళు ముందు ఇమ్మీడియట్ మా అసోసియేషన్ రిమూవ్ చేశారు. ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి రిమూవ్ చేయాలి. నిర్మాత అయితే డైరెక్ట్ అయితే డైరెక్ట్ అసోసియేషన్ రిమూవ్ చేయాలి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చట్ట వ్యతిరేక పనులు చేయడానికి ఛాంబర్లు, కౌన్సిల్లు, మా అసోసియేషన్లు లేవు. ఎవరి ఇష్టం ఇండివిజువల్ బాడీ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక సినిమా ఫీల్డ్ అన్నప్పుడు సినిమా ఫీల్డ్లో వస్తారు. ఒక బాధ్యతగా పోస్టులో అమ్మగారు ఉన్నారు కాబట్టి ఒకప్పుడు అందరికీ బాధ్యతగా 10 మందికి చెప్పే విధంగా ఉన్నారు కాబట్టి ఆమె ఒక చిన్న తప్పు జరిగితే ప్రెస్ మీట్లు పెట్టి మరి ఒక బీభత్సం చేసి నరేష్ గారిని ఎంత బీభత్సం చేశారు. ఈరోజు ఒక చిన్న వీడియో పెట్టి నేను లేను, నేను ఒక ఫామ్ హౌస్లో చిల్లు అవుతున్నా, అమ్మ ఫామ్ హౌస్ ఇదే తల్లి, ఇదిగో ఆ డ్రెస్ నీదే, నువ్వు ఉన్నావు తల్లి అని చెప్పి ఆలోచించారు. ఇద్దరిది సేమ్ టు సేమ్ సరిపోయింది. మరుసటి రోజు మళ్ళీ ఒక చేసి నేను వంట చేసుకుంటున్నాను, బిర్యానీ చేసుకుంటున్నాను. ఆ బిర్యానీ ఎక్కడ చేసుకుంటుందో తెలియదు. పలానా అంత నిజంగా ఆమె ఓకే ఉన్నట్టయితే, లేనట్టయితే ఇమ్మీడియట్లీ నోటీస్ అడ్వకేట్ ద్వారా నోటీస్ పంపించి కర్ణాటక పోలీసుల మీద రిజిస్టర్డ్ అప్ కేస్, ఓకే నాంపల్లి డిఫర్మేషన్ ఆఫ్ కేసు ఫైల్ చేసి ఏదైతే సోషల్ మీడియాలో మీ మీద వచ్చాయో ఇంక్లూడింగ్ నా మీద కూడా
అంటే నాకు పబ్లిక్ డిమాండ్ ఉంది, పోలీసులు చెప్పింది నేను చెప్తున్నాను. అయినా కూడా మీరు అందరికీ నోటీసులు పంపించి నేను లేను అని నిరూపించుకోండి. ఎందుకంటే వాళ్ళు ఉన్నారు అనేది ఛానల్స్ వాళ్ళు అందరికీ ప్రూఫ్స్ అని ఇచ్చారు, ఛానల్స్ వాళ్ళు వేశారు. ఇప్పుడు మీరు నన్ను అడుగుతుంది కూడా అదే ప్రశ్న. లేకపోతే మీరెందుకు వస్తారు, లేకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి లేని ప్రచారం ఆమెకు వచ్చిందంటే ఆమె ఉన్నది కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు నాకు అంతైనా పాపం అంత కష్టపడి ఎండలో కష్టపడి చెమట కారుతుంటే తీసుకొని చూపించారా? చూపించారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసి నాకు ఓటు ఏంటి అంటే మీరు చూపించారు చెమట కారినట్టు? చూపించడం. ఏసీ బస్సులో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత పబ్లిసిటీ వచ్చిందో ఆయన అంత పబ్లిసిటీ వచ్చింది కదా. అందుకని నేను ఏమంటున్నానంటే కనుక ఇలాంటిది ఆమె తప్పు చేస్తే తప్పే, ఎవరు తప్పు చేసినా తప్పే. డ్రగ్స్ అనేది ఎవరు ఎంకరేజ్ చేయరు, ఎవరు సపోర్ట్ చేయరు. మందు అనేది కామన్, అది గవర్నమెంట్ ఇచ్చింది. కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నకాడ అది వ్యభిచారం అనుకోవటానికి లేదు. కాకపోతే ఈ రేవ్ పార్టీస్ అని ఈ పార్టీస్ అని పెట్టి కొంతమందిని ఇబ్బందులు పెడుతున్నారు. కొంతమంది అమ్మాయిలు బాగా తాగేసిన మైకంలో కొంచెం డ్రగ్స్ తీసుకుని మైకంలో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారు ఉన్నాయి. కనుక ఎవరైతే ముందు బర్త్డే చేసుకొని తీసుకొని పీడీ యాక్ట్ తోసారో, ఎవరైతే గెస్ట్ హౌస్ ఓనర్ ఉన్నారో గెస్ట్ హౌస్ ఓనర్ పీడీ యాక్ట్ లోన్ వేసారో, తర్వాత ఇమీడియట్లీ ఆ పార్టీ మొత్తం ఈవెంట్ చేసిన ఆ వ్యక్తి ఎవరైనా ముగ్గురు తీసుకెళ్ళి ముందు ఇమీడియట్ పీడీ యాక్ట్ లోన్ వేసారు. అప్పుడు ఇంకొక చేయడానికి భయపడతారు. అక్కడ ఎవరో ఎమ్మెల్యే ఫోన్ చేస్తున్నారు, ఎవరో మినిస్టర్ ఫోన్ చేస్తుంటే వదిలేస్తుంటే రేపు రోజుకు తయారవుతున్నాయి. మీ దగ్గర డబ్బు ఎక్కువైపోయి ఆ డబ్బుని ఏం చేయలేదు, తెలియని పరిస్థితుల్లో ఈ విధంగా మీరు ఖర్చు పెడతారు. కనుక ఇది కరెక్ట్ కాదు, కల్చర్ కరెక్ట్ కాదు. మన రాష్ట్రానికి మన దేశానికి కల్చర్ లేదు. మన హిందుత్వం దేశం అంటున్నాం. మోడీ గారు ఒకటే చెప్తున్నారు, మనది హిందుత్వం దేశం, అయోధ్య రామ మందిరం కట్టాం అంటున్నారు. ఈ కల్చర్ మనకు లేదు. సెక్యులర్ రాజ్యం మంది, అందరం బతకాలి, అందరం ఉండాలి, అందరికీ తిండి దొరకాలి. ఇలా మీరు ఒక్కరే తిండి వేస్ట్ చేస్తూ మీరు ఒక్కరే కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్లు మీరు అందరితో కానీ మీ ఫ్యామిలీస్ ఎలా సంపాదించారో కానీ డబ్బులు తీసుకొచ్చి ఈ విధంగా ఎంజాయ్మెంట్ చేయమని. బర్త్డే చేసుకోండి, 10 మందికి హెల్ప్ చేసేట్టు చేసుకోండి. బర్త్డే చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి ఒక గెట్ టుగెదర్ చేయండి. ఇది గెట్ టుగెదర్ అనరు. ఒకడికి డ్రగ్స్ లేనివాడికి డ్రగ్స్ తిను, నేను డ్రగ్స్ సప్లై చేస్తాను అన్నట్టు ఉంది. ఒకరికి డ్రగ్స్ తిరిగినోడికి కూడా నేను డ్రగ్స్ తీసుకొని ఒక్కసారి శాంపుల్ చూడన్నట్టుంది. అమ్మాయి కోసం తిరిగినోడికి కూడా అమ్మాయితో ఉండని అన్నట్టుంది కదా. అవునా కదా? అంటే నువ్వు బర్త్డే ఏమని చేస్తున్నావు, ఎవరికేం సమాజానికి ఏం చూపిస్తున్నావు? అంటే ఆడపిల్లలు నీ సొంత, ఇప్పుడు వాళ్ళు ఎవరో తెలియదు అని ఆమె అంటుంది. మరి తెలియని వాళ్ళు అన్నప్పుడు నువ్వు ఎలా పిలిచావు అంటే హైర్ బుక్ చేసి ఉండాలి. ఏం బుక్ చేసి ఉండాలి? ఇప్పుడు ఈవెంట్లు ఉంటాయి లోన్, ఇప్పుడు కొత్తగా ఈవెంట్లు పెడుతున్నారు. ఈ బర్త్డే ఈవెంట్లు అని ఆ ప్రోగ్రాంలకి ఆర్టిస్టులు పిలుస్తుంటారు. హేమ గారు అలాగే ఒక ఇల్లు ఉంటే అలా చెప్పుకుంటూ బాగుండేమో, అది చెప్పకుండా డైరెక్ట్గా నేను లేను అనడం కరెక్ట్ కాదేమో. కానీ సార్ అక్కడ దాదాపు అంటే ఒక 100 మంది పైగానే ఉన్నారు, ఎవరు బయటికి రాలేదు, ఎవరిని చూపించలేదు ఎవరిని. కానీ హేమ ఒక్కదే హైప్ వచ్చింది ఈ ప్రాబ్లం వల్ల. అంటే ఏ మీడియా చూసుకున్నా హేమ గారినే విమర్శిస్తున్నారు. దీనిపై ఏమంటారు? హేమ గారిని విమర్శిస్తున్నారంటే హేమ గారు ఇల్లు ఉంటారు. శ్రీకాంత్ గారు ఒక్కసారి ఆయన వీడియో పెట్టి ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉన్నాను, దయచేసి నాకు గడ్డం లేదు చూడండి. నేను అయినా కూడా మనిషిని కోటి మనుషులుగా నా అలాగే పెట్టుకుంటూ ఉన్నాడు, అనుమానించడం తప్పలేదు, ఇదిగో ఇది నేను అలాంటికి వెళ్ళను అని చాలా క్లారిటీగా ఇచ్చారు. ఆమె దాంట్లో ఏముందంటే నేను హైదరాబాద్లో ఉన్నాను, ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను, అది నమ్మొద్దు, హాయ్ అని పెట్టింది. నేను పలానా ఫామ్ హౌస్లో ఉన్నాను, పలానా ఏరియాలో ఉన్నాను, పలానా ఇంట్లో ఉన్నాను, ఇదిగో ఇది ఎవడది నా మీద సోషల్ మీడియాలో చూపిస్తుంది అని గట్టిగా హర్చించి ఒక్కొక్కరిని కోర్టుకు ఈడిస్తాను. నరేష్ గారు లాంటి వాళ్ళ మీద అంతమంది పేద నోరేసుకుని పడిపోయారు కదా, ఇది ఎందుకు మీరు సిల్లీగా తీసుకున్నారు? ఇది స్మాల్ ఇష్యూ కదా, బిగ్ ఇష్యూ కదా. మీరు ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? మనం 2 రోజుల ముందు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? ప్రెస్ మీట్ మీరు హైదరాబాద్లో నుండి ప్రెస్ మీట్ పెట్టేవారు కదా, వీడియో వదలడం ఏంటి? నేను అదే అంటే ఇవన్నీ కూడా వాళ్ళు వెంటనే ఆ పెట్టిన వెంటనే మళ్ళీ సేమ్ డ్రెస్ సేమ్ ప్లేస్ వాళ్ళు పెట్టారు. అంటే పోటాపోటీయా కాదు కదా. ఉన్నప్పుడు ఇమీడియట్లీ మీరు రియాక్ట్ అవ్వాలి కదా. అది కాదు వాళ్ళు పెట్టింది అబద్ధం, ఇది కాదు, ఇది ఆ ఫోటో కాదు అని చెప్పాలి కదా.
మళ్ళీ ఆమె ఏం చేసింది, బిర్యానీ చేస్తూ ఫోటో పెట్టింది. ఓకే, అది ఏం చేసినా ఆమె అంటే బయటకు వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం, వేరేగైతే వ్యక్తిగత విషయం. కనుక సినిమా ఫీల్డ్లో ఆమె కూడా మా అసోసియేషన్కి ఒకే పోస్ట్ చేసింది కనుక నేను ఇప్పుడు ఆ విషయం కోసం చెప్పాల్సి వస్తుంది. అంటే 10 మంది మన బాధ్యత, నేను జాయింట్ సెక్రటరీ ఉన్నాను, కీలక పోస్టులు ఇంతకుముందు కూడా చేస్తున్నాను. కాబట్టి ఇలాంటివి వచ్చేటప్పుడు మనం 10 మందికి సమాధానం చెప్పేవాళ్ళు వాళ్ళు కదా, మనం ఇంకొకరితో చెప్పించుకోకూడదు అనే ఉద్దేశం తప్ప ఇంకోటి ఏం లేదు. సార్ ఇంకొక విషయానికి వస్తే సార్, నెంబర్ 1 ప్రొడ్యూసర్గా ఉంటాడు. అందులో ఇంకొక విషయాన్ని చూసుకుంటే మన తెలుగు స్థాయి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయికి వెళ్ళింది. ఇప్పుడు ఏ హీరో చూస్తున్నా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, కలెక్షన్స్ మంచిగా వస్తున్నాయి. అండ్ ఇటీవల మనం చూసాం సార్, ఆ దేవరా సినిమాలో నుంచి ఒక సాంగ్ భారీ హైట్తో రిలీజ్ అయింది అండ్ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగా అయినాయి. ఎలా అనిపిస్తుంది సార్? ఫస్ట్ నేను నెంబర్ 1 ప్రొడ్యూసర్ ఓకే, నెంబర్ 1 ప్రొడ్యూసర్ అంటే బాగా డబ్బులు ఎట్టి బాగా తీసాను. నేను బాగా 66 సినిమా తీశాను. నా తాగ తగ్గట్టు నేను మిడిల్ హీరోతో, శ్రీకాంత్ గారితో అందరితో సినిమాలు చేశాను. ఒక మంచి సినిమా చేయాలని ప్రయత్నం చేశాను. హిట్ అనేది నా బ్యానర్లో కొట్టలేదు, అది నేను ఒప్పుకోక తప్పదు. ఓకే, ఎప్పటికైనా హిట్ కొడతానని అనుకోవడం. ఇండస్ట్రీలో 10 మందికి ఉపయోగపడే పనులు చేశాను, 10 మందికి ఉపయోగపడే ఏదైనా ఉంటే కష్టం ఉంటే వచ్చాను అంతే. కనుక మీరు అడిగారు ఈరోజు మీ మొత్తం టోటల్గా ఒక సినిమా బాగా దేవరాకి హైప్ వచ్చింది. దేవరా సినిమాకి హైప్ రావడానికి ఈ సోషల్ మీడియా ఏముందో హైప్ తీసుకొచ్చి బిజినెస్ చేస్తాను. ఇది పాన్ ఇండియా అయిపోయింది. పాన్ ఇండియా అయిపోయిన తర్వాత ఇప్పుడు 1 కోటికి 2 కోట్లకి 30 లక్షలకి 40 లక్షలకి హీరో దొరకట్లేదు. నిన్న కాక మొన్న వచ్చిన కొత్త హీరో కూడా 5 కోట్లు అడుగుతున్నారు. ఇప్పుడు పాత హీరోలు 100 కోట్లు అడుగుతున్నారు, 70 కోట్లు అడుగుతున్నారు, 1000 కోట్ల బిజినెస్. మాట్లాడుతుంది 1000, జిఎస్టీ కడుతుంది 100, జిఎస్టీ కడుతుంది 100, మాట్లాడుతుంది 100, 2000 కోట్లు, 3000 కోట్లు, త్రిపుల 2000 కోట్లు చెప్పారు, 179 కోట్లు జిఎస్టీ కట్టారు. ఇవన్నీ అంటే గవర్నమెంట్లు కూడా పట్టించుకోవట్లేదు. సెలబ్రిటీస్కి గవర్నమెంట్కి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, ఆఫీసర్స్కి వాళ్ళకి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అందుకే ఎవరు కట్టినా కట్టకపోయినా బతుకున్నాడు బాగున్నాడు, గొప్పవాడిలాగా ఉండాలి, పేదవాడిలాగా ఉండాలి, ఆకలి అలమటించిపోతున్నాడు, ఆకలి అలమటించిపోతూనే ఉండాలి. దేవుడు రాసి పెట్టాడు, గొప్పవాడికి ఎప్పుడు కూడా గవర్నమెంట్ అండగా ఉంటుంది. దేవుడికి ఎప్పుడు కూడా అదిగా చెప్పారు, దేవుడికి ఎప్పుడు కూడా మొత్తం టోటల్గా విఐపి దర్శనం అంటారు. 10,000 రూపాయలు టికెట్ పెడితే ఒక దర్శనం, లేనివాడు వచ్చి 30 గంటలు వెయిట్ చేసి దేవుడా నువ్వు ఎప్పుడు మాకు కనబడతావు అని అడుగుతావు. ఈ పరిస్థితి ఇది కూడా. మామూలుగా లైన్ కట్టి ఒక రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతాడు పేదవాడు. అదే గొప్పవాడు ఒక ఫోన్ కాల్తో కాల్ రప్పించుకొని చేసేసుకుంటాడు పనులు. కనుక ఇలాగే మా సినిమా పరిస్థితి కూడా ఉంది, ఈ సినిమా ఫీల్డ్ కూడా. అదే ఉదాహరణకి ఇవన్నీ చెప్పుకోవాల్సి వచ్చింది. కనుక దేవరా సినిమాకి ఈరోజు సాంగ్స్ అయిపోవచ్చిన సినిమా బాగుండాలని, ఇండస్ట్రీ రావాలని. కానీ మీరు అంతా అన్ని 1000 కోట్లు, అన్ని 100 కోట్లు మీరు హైప్ తీసుకొచ్చి టికెట్ని 500 మీ ప్రజల్ని మొత్తం టోటల్గా ప్రజల్ని ఇబ్బంది పెడదామని, ఆ ప్రజల మీద వేసేద్దాం భారం అని, ఇది కరెక్ట్ కాదు. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లీవింగ్ అనేది మీరు తగ్గించుకోండి, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వేస్టేజ్ అనేది తగ్గించుకోండి, మీ రెమ్యునేషన్ తగ్గించుకోండి. మిమ్మల్ని అభిమానించే ఫ్యాన్స్ని మాత్రం మీరు జోబీలు చిల్లు పెట్టద్దు. ఆ అభిమానికి మీకు అభిమానం ప్రకారంగా రేట్లు వచ్చేటట్టు, అభిమాని 2-3 సార్లు సినిమా విధంగా చూసే విధంగా రేట్లు సరిపడేట్టు, నాట్ ఓన్లీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు ఫ్యాన్స్కి చెప్తున్నాను. కనుక వాళ్ళందరూ కూడా అలా చేస్తే వాళ్ళు 3 సార్లు 4 సార్లు సినిమా చూడడానికి అవకాశం ఉంది. ఒక టికెటే మీరు 400-500 పెడితే 2 సార్లు 3 సార్లు వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళ కష్టాలు ఎంత, మీరు ఫ్యాన్ అంటే పిచ్చి. కనుక ఇలా ఉంటే ఎలా జరుగుతుంది? కనుక దేవరా సినిమా సాంగ్స్ మొత్తం టోటల్గా హైప్ అయిపోయింది. దేవరా సినిమా కూడా హిట్ అవ్వాలని, అలాగే ఫస్ట్ కల్కి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, ఓజీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, పుష్ప సూపర్ డూపర్ హిట్ అవ్వాలని, దేవరా కూడా పెద్ద హిట్ అవ్వాలి. 6 నెలల నుంచి ఎగ్జిబిటర్లు ప్రజలు సినిమా లేకుండా అనుమతించిపోతున్నారు, సినిమా థియేటర్లు లేక ఎగ్జిబిటర్లు విలువెల్లాడుతున్నారు, ప్రజలు కూడా ఎంటర్టైన్మెంట్ లేక టీవీలకు అతికిపోతున్నారు. కనుక కల్కి నుంచి మా జీవితాలు బాగుండాలని, అప్ టు పండగ దాకా ఎగ్జిబిటర్లు పండగే పండగ ఉండాలని, 100 రోజులు సినిమా ఆడాలని కోరుకుంటున్నాను.